రాధా మనోహర్ అనే వ్యక్తి వెస్ట్ గోదావరిలో తాళ్లపూడి దగ్గర ఉన్న ఒక గ్రామంలోంచి వచ్చిన వ్యక్తి, ఒక చిన్న వ్యాపారం చేసుకున్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా హిందూ మతానికి ఉద్ధరించేవాడుగా లేచాడు. లేచి యేసుప్రభు వారిని బైబిల్ని ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని మాటలు ఎందుకు? ఓరి దేవుడా, లోకం మారదా దేవుడా. అతడి మేధావితనం ఎంతవరకు అంటే అతడి పెద్ద చదవరి కాదు, పెద్ద భాష పరిజ్ఞానం ఉన్నవాడు కాదు, ఒక శూద్రుడు ఒక బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముట్టుకోటకు పనిచేయడు. కానీ యేసు ప్రభు వారు దగ్గరికి ఎవరైనా రావచ్చు. అదే రీతిగా రాధా మనోహర్ దాస్ కూడా రావచ్చు. రాధా మనోహర్ దాస్ గారు ఏదో పెద్ద మేధావని చెప్పుకుని ఫీల్ అవుతూ ఉన్నాడు. అనుకుని వాక్యాన్ని దేవుణ్ణి మరి దూషిస్తూ అతడు ఒక దూషణ వ్యక్తిగా మిగిలిపోతున్నాడు. బైబిల్ని మీలాంటి ఎంతమంది దూషించినా కానీ బైబిల్కి ఏమాత్రం మచ్చ అంటించలేం. జాగ్రత్తగా మాట్లాడుకుంటూ మీకు క్షేమము, అది దైవ సాన్నిధ్యంలో మీకు మేలుకరం. కాబట్టి ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మధ్యకాలంలో ఆయన ఇంటర్వ్యూ చేస్తూ రావణాసురుడు సీతను ముట్టుకున్నాయంటే అతని తలలో ఏ ముక్కలు అయిపోవాలి, ఎందుకంటే రావణాసురుడికి ఒక శాపం ఉంది అని చెప్పి రామాయణంలో ఉన్న సంగతి ఎత్తాడు. ఇతను అడిగాడు, మరి రావణాసురుడి తల ఎందుకు ముక్కలు అవ్వలేదు అంటే ఈ రాధా మనోహర్ దాస్ ఏమన్నాడంటే, రావణాసురుడికి పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే 100 ముక్కలు 3000 ముక్కలే శాపం ఉంది. ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకొని మెలేసి తీసుకెళ్ళాడని చెప్పి స్పష్టంగా రామాయణంలో, వాల్మీకి రామాయణంలో రాసింది. మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టే కదా, మరి ఆ శాపం ఎందుకు తగలేదు దానికి? ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళని అడుగుదాం. ఇది మంచి ప్రశ్న, పెద్దలను అడుగుదాం అన్నాడు. మరి అంత పెద్దలను అడుగుదాం అనుకున్న వ్యక్తివి, శాస్త్ర పరిజ్ఞానం లేని వ్యక్తివి, తెలియని విషయాలు ఎలా మాట్లాడుతూ ఉన్నావు? నీకు పూర్తిగా ఏ శాస్త్రం తెలియదాయే, అంత శాస్త్ర పరిజ్ఞానం లేదాయే. అలాగని చెప్పేసి ఎవరు బ్రాహ్మణ వంశంలో పుట్టామంటే శూద్ర వంశంలో పుట్టావు. శూద్రుడికి అసలు వేదాలు చదివే అవకాశం కానీ వేదాలు వినే అవకాశం కానీ లేదని మనుధర్మశాస్త్ర ప్రకారంగా ఉంది. కాబట్టి ఈ విషయం మీకు అర్థం కాక ఏదో నేను ఈ వేషం వేసుకుంటే, వాళ్ళ ఒక గోష్పాదం పెట్టుకుంటే, వాళ్ళకు ఒక యజ్ఞాపేదం వేసుకుంటే నేను వాళ్ళ అయిపోతాను అనుకోండి మీ భ్రమ రాధా మనోహర్ దాస్ గారు. కాబట్టి మీరు మర్యాదగా దేవుణ్ణి సంబోధించడం అది మీకు క్షేమం. ఎందుకు క్షేమం అని అంటే మనుషులు ఎవరు మేమేమి ఏం చేసేది ఏమి ఉండదు. దేవుని చేతుల్లో పడటం అనేది మీ జీవితానికి క్షేమం కాదు, అది మీ మాటకి మంచిది కాదు. ఎందుకంటే నిజంగా హైందవ మతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దేవుళ్ళని ఉన్నవాడిని ఎవరిని దూషించరు, ద్వేషించరు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు ఏ దేవుడిని దూషించడు. వాస్తవం చెప్తాం మేము ఇంతవరకు ఏ దేవుడు అని చెప్పిన వాడిని దూషించలేదు, ద్వేషించలేదు. అది మా పని కూడా కాదు. ఎందుకంటే హైందవ ధర్మం అయినా భారతీయ ధర్మం అయినా దూషించి ద్వేషించడం, ద్వేషం కలిగి ఉండటం అది మంచిది కాదని భగవద్గీతలో చెప్పబడింది. కాబట్టి భగవద్గీత కూడా సరిగ్గా చదవకపోతే ఎట్లా? కాబట్టి మనకున్న భగవద్గీతను సరిగ్గా గౌరవించుకుంటే ఒకరినొకరు గౌరవించుకున్న వాళ్ళు అవుతాం. ఆ అంశం కూడా తెలియకుండా సమాజాన్ని చెడుపుతున్నారు. సమాజాన్ని చెడపడానికి మనం లేము, సమాజాన్ని బాగు చేస్తాకున్నాం. మరి హిందూ మతానికి మేము ప్రతినిధులు అనుకున్న వాళ్ళము మన భారతదేశ జాతిని ఉద్ధరించాలి. మనం మాట్లాడే మాట, మన క్రియలు, మన పద్ధతులు జాతికి ఉపయోగపడంగా ఉండాలి. కానీ ఒకరి మధ్య ఒక వైరం పుట్టించి ఉండకూడదు. ఎప్పుడు కూడా విరోధ భావం రప్పించేది ఉంటే అది మన మానవత్వం అనిపించుకోదు, దైవత్వం అసలు అనిపించుకోదు, అది రాక్షసత్వం అనిపించుకోదు, క్రూరత్వం అనిపించుకుంటుంది. ద్వేషం కలిగిన వాడు మోక్షానికి వారసుడు కాడు, ద్వేషం కలిగిన వాడు మనిషే కాదని భగవద్గీత చెప్తూ ఉంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకుని సరిగ్గా చదువుకుంటే మంచిది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి లేదా వాక్యాన్ని, ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువుని మీరు నోటుకు వచ్చినట్టు మీకు భాష వచ్చు, ప్రాష వచ్చు అన్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చుకుని మాట్లాడుకుంటే అది మీ వ్యక్తిత్వాన్ని మీరు హననం చేసుకోవడమే తప్పిస్తే అది నిజానికి దేవుని గౌరవించినట్టు కాదు, భారతీయుల్ని గౌరవించినట్టు కూడా కాదు. కారణం ఏంటంటే భారతీయ తత్వంలో ద్వేషానికి తావు లేదనే మాట ముందు గమనించుకోండి. మీరు
కాబట్టి భారతదేశం మాతృవు భారత నా సహోదరులు అనేది భారతదేశంలో నేర్చుకున్న మొదటి ప్రతిజ్ఞ. కాబట్టి చిన్నప్పుడే అది నేర్చుకుంటాం, ఆ మాట మనం గౌరవించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే బైబిల్ని ద్వేషిస్తావు, ఆ బైబిల్ నమ్ముకున్న వాళ్ళని పెట్టుకున్న వాళ్ళని ద్వేషిస్తావు, యేసుక్రీస్తుని ద్వేషిస్తావు, ఏదో మేధావతనం అన్నట్టు భారతదేశాన్ని పిలిపిస్తుందని చెప్పుకుంటావు. అసలు నువ్వు భారతదేశంలో పుట్టిన వాడు అయితే భారతీయులను గౌరవించకుండా భారతీయులను అవమానిస్తావేంటి? భారతీయులే యేసుప్రభుని నమ్ముకున్నారు, ఫారినోడు ఎవడు నమ్ముకుని ఇక్కడ లేడు, నమ్ముకుని అక్కడెక్కడో ఉంటాడు. మేము భారతీయులు. భారతదేశంలో ప్రతి వ్యక్తి మేధావి అనేవాడు నిజమైన దేవుడు అనేవాడిని గమనించుకుంటాడు. కాబట్టి మీకు అర్థం కాకపోతే గ్రంథ పరిజ్ఞానం సంపాదించుకునే ముందు గ్రంథాలు సరిగ్గా చదువుకుని ఆఖరికి వైదిక మోక్ష మార్గము అనే గ్రంథం రాసిన స్వామి దయాప్రకాష్ గారు ఒక బ్రాహ్మణ వంశం నుంచి పుట్టి అనేక విషయాలు రాశారు. ఆ గ్రంథం చదువుకుని జ్ఞానం సంపాదించుకుని జ్ఞానంగా మాట్లాడటం నేర్చుకోండి. అది మీకు విజ్ఞత అనిపిస్తుంది, భారతీయుడిగా పిలువబడటానికి అర్హులు అవుతారు. లేకపోతే మీరు అప్పటిదాకా భారతీయులు అనిపించుకోవడానికి అర్హులు కాదు. మరి ఈ విషయం గమనిస్తారని మనవి చేస్తూ ఉంటున్నాం.